హాయ్ అండి. 3D విగ్రహాల్లో దశావతారం విగ్రహాలు కూడా వచ్చాయండి. ఫస్ట్ వచ్చేసి మత్స్యావతారము. దగ్గరుండి చూడండి, అంతా కూడా డీటెయిల్గా చాలా అంటే చాలా బాగుంది. కావింగ్ అంతా కూడా మత్స్యావతారం కదండి ఫస్ట్ది, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి కూర్మ అవతారం అండి. తాబేలు ఉంది చూడండి, మొత్తం క్లియర్గా ఉంది డీటెయిలింగ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి వామన అవతారం అండి, వరాహ అవతారం అండి. ఇలా ఉంటుంది వరాహ అవతారం, భూమిని మోస్తున్నట్టుగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నరసింహ అవతారం అండి. ఇందులో మీకు షాలో అనే భయం ఏం అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వామనుడు అండి, గొడుగు వామనుడు చాలా బాగా వచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి పరశురాముడు అండి. నెక్స్ట్ వచ్చేసి మన రాముడు అండి. నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య అండి, నా కన్నయ్య అండి. నెక్స్ట్ వచ్చేసి బలరాముడు అండి. నెక్స్ట్ లాస్ట్ ఇంకా రాలేదండి అవతారం, కల్కి అవతారం. అందుకనేసి ఈ విగ్రహాలలో గుర్రం మీద వస్తాడంటారు కదండి కల్కి. ఈ విగ్రహాలు కానీ మీరు వేరే చూసినా సరే ఇలా గుర్రం ఫేస్ పెట్టినట్టుగా వస్తుందండి, అంతే తప్ప వేరేది ఏమి కాదు. కల్కి ఫేస్ ఇంకా అవతరించలేదు కాబట్టి గుర్రం మీద వస్తాడంటారు కాబట్టి ఈ రూపంలో మనం కొలవడానికి మనకి ఇలా ఇస్తారనమాట. మీరు నార్మల్గా గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఎలా ఉంటుంది కల్కి అవతారం అనేసి. ఇలానే ఉంటుంది మ్యాక్సిమం అన్నిట్లో. మీరు ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 4900 రూపీస్ అండి. సెట్ మొత్తం కలిపి 700 గ్రామ్స్ అండి వెయిట్. అండ్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుందండి ఒక్కొక్క విగ్రహం హైట్. 3 to 3.5 ఇంచ్ లోపే ఉంటుంది. మీరు ఒకవేళ ఇది ఆర్డర్ చేయాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.